నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ అనే శబ్దాన్ని పలికితే చాలు 1000 సహస్రనామాలు పఠించినంత పుణ్యఫలం లభిస్తుంది. రామ అనే పదంతో మమేకం అయితే చాలు కొన్ని కోట్ల జన్మలుగా మన ఆత్మని అంటిపెట్టుకున్నటువంటి కర్మ ఫలాలు దహించుకుపోతాయి. రామో విగ్రహాన్ ధర్మః. రాముడు ధర్మపరాయణుడని రాక్షసుడైన మారీచుడే చెప్పాడు. ఒక వ్యక్తి విలువలతో ఎలా బ్రతకాలో మానవ రూపంలో మానవాళికి నేర్పించిన పురుషోత్తముడు శ్రీరాముడు. రామాయణం అంటే రాముని కథ కాదు, మన బతుకు కథలో ఎదుర్కొనే సమస్యలను సంహరించే రామబాణం. అలాంటి శ్రీరాముడి గురించే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒకటే బాణం, ఒకటే ధర్మం. రాముడి బాణానికి తిరుగులేదు, ఆయన మాటకి ఎదురులేదు. సత్యవాక్ పరిపాలకుడైన రామచంద్రుడు సకల జీవుల పట్ల దయగలిగినవాడు, అసూయ లేనివాడు, ఆడిన మాటను తప్పనివాడు. సకల దేవతలు కూడా భయపడే ధీశాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సకల గుణాభిరాముడు. ఎప్పటి త్రేతాయుగం, ఎప్పటి రాముడు. ఇవాళకి రామాలయం లేని ఒక గ్రామం కనిపించదు. ఇళ్లలో మందిరాల్లో రాముడు లేని ఇళ్ళు కూడా కనిపించవు. యుగ యుగాలు గడిచినా సరే రాముడు ఎందుకంత ఆదర్శప్రాయుడు అంటే ఆయనది ఒకటే మాట, ఒకటే ధర్మం, ఒకటే బాణం. ఒకటే బాణం, ఒకటే ధర్మం, ఒకటే మాట. ఉత్తమ జీవితానికి, అత్యుత్తమ పాలనకి నిలువెత్తు నిదర్శనం శ్రీరామచంద్రుడు. రామరాజ్యం అంటే సకల శుభాలకు నెలవు, ధర్మానికి కొలువు. రాముడు ధైర్యవంతుడు, సత్యవంతుడు, సర్వసమర్థుడు. క్రోధాన్ని జయించినవాడు, సకల ప్రాణుల శ్రేయస్సు కోరేవాడు. రాముడి ఔన్నత్యం, నిబద్ధతల వల్ల తను తన వాళ్లు ఇబ్బంది పడ్డారే కాని తనను నమ్మిన ప్రజలు మాత్రం తలెత్తుకు జీవించారు. కొడుకుగా, భర్తగా, తండ్రిగా రాముడు ధర్మం తప్పలేదు, తన వారిని తప్పనివ్వలేదు. క్షత్రియునికి ప్రాథమికంగా కావలసింది పరాక్రమం. క్షతం నుంచి అంటే దెబ్బల నుంచి రక్షించేవాడే క్షత్రియుడు. ఎందరో రాజులను సంహరించిన పరశురాముడు సుక్షత్రియుడని రామచంద్రుని పరాక్రమం ముందు తలవంచి తన తపశ్శక్తిని రాముడికి ధారపోశాడు. శ్రీరాముడి వింటినారిని తెంచగలిగిన పరాక్రమవంతుడు కరుడు. అటువంటి కరుడు, దూషణుడు లాంటి 14,000 మంది రాక్షసుల్ని త్రుటిలో మట్టుపెట్టిన క్షాత్రం రామచంద్రునిది. ఆయన జనన మరణాలకు అతీతుడు, అపార శక్తిమంతుడు. దుష్టశక్తులన్నింటినీ నాశనపరిచి మన కోరికలన్నింటినీ నెరవేర్చే సామర్థ్యం గలవాడు శ్రీరాముడు. తానొక అవతార పురుషుడునని కాని, అవతారమూర్తినని కాని ఎక్కడా ప్రకటించుకోలేదు. శ్రీరాముని సుగుణాలన్నీ విశిష్టమైనవే. అందులో ప్రత్యేకమైంది ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. పితృవాక్య పరిపాలనలో మాత్రమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనూ రామచంద్ర ప్రభువు ఆదర్శమూర్తే. త్రేతాయుగంలో రాక్షసుల నుండి, దుష్టశక్తుల బారి నుండి తన భక్తులను, ప్రజలను సంరక్షించడానికి శ్రీవిష్ణువు తీసుకున్న అవతారమే శ్రీరాముడు. అందుకే 3 సార్లు రామనామం జపిస్తే చాలు విష్ణు సహస్రనామం జపించినంత పుణ్యం లభిస్తుంది. రాజ్యకాంక్ష, పరుల సొత్తుపై వ్యామోహం వంటి దుర్గుణాలు మనిషికి ఉండకూడదని రామావతారంలో చెప్పడమే కాదు, ఆచరించి మరీ చూపించాడు. మాటపై నిలబడడం శ్రీరామచంద్రమూర్తిలో అద్భుత లక్షణం.
రాముడికి వనవాసం గురించి తెలిపినప్పుడు దశరథుడు ఒక మాట అంటాడు. వృద్ధుడైన తనను ఖైదు చేసి రాజ్యాన్ని స్వీకరించమని ప్రాధేయపడతాడు. దశరథుడు చేసింది అక్రమమని, ఆయన్ని చెరసాలలో పెడతానని లక్ష్మణుడు అంటాడు. తండ్రి మాటే కాదు, తల్లి మాట శిరోధార్యం. నువ్వు వనవాసానికి వెళ్ళొద్దని కౌసల్య ప్రాధేయపడుతుంది. ఎందరూ ఎన్ని చెప్పినా పితృవాక్య పరిపాలనకే కట్టుబడ్డాడు. తండ్రి మాటని గౌరవిస్తూ వనవాసానికి వెళ్ళాడు. తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. పితృవాక్య పరిపాలనా దక్షుడు కావాలి. తండ్రి గారు అస్వస్థులై ఉన్నారా, లేక నా వలన ఏదైనా అపచారం జరిగిందా? జరగవచ్చునని సందేహిస్తున్నారు. అందువల్ల వారి ఆజ్ఞను నన్ను విసితపరచమన్నారు. ఆనతివ్వండి. నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు 14 ఏళ్లు వనవాసం చెయ్యాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా? త్రికరణ శుద్ధిగా తండ్రి ఆనతి తలదాల్చి పెడతాను. పట్టాభిషేక ముహూర్తమే నీకు ప్రయాణానికి ముహూర్తం. రాముడి జీవితంలో ప్రతి ఘట్టం మానవాళికి ఒక పాఠం. రాముడి చేత రాక్షస సంహారం చేయించడానికి, తన తపోబలాన్ని మొత్తం రామ లక్ష్మణులకు ధారపోయడానికి విశ్వామిత్రుడు నిరీక్షించాడు. బండరాయిగా పడి ఉన్న అహల్య రామపాదం కోసం నిరీక్షించింది. త్రిభువన వీరులెవ్వరూ కదిలించడానికి కూడా సాధ్యపడని శివుడి విల్లు రాముడి చేతిలో విరిగిపోవడం కోసం నిరీక్షించింది. అన్న రాక కోసం భరతుడు 14 ఏళ్లు నిరీక్షించాడు. రాముడి వార్త కోసం లంకలో సీతమ్మ 10 నెలలు నిరీక్షించింది. సీతారాముల కోసం అయోధ్య నిరీక్షించింది. రావణ సంహారం కోసం, రాక్షస సంహారం కోసం లోకాలన్నీ ఎంతగా నిరీక్షించాయో కదా. కారణజన్ములకే నిరీక్షణ తప్పలేదు, ఇక సాధారణ మానవులం మనమెంత? శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. ఏ యుగంలో అయినా అన్నదమ్ముల అనుబంధమంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఆదర్శం. ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఈర్ష్యాద్వేషాలతో కొట్టుకుని చచ్చే ఈ రోజుల్లో తమ్ముళ్లకు రాముడిపై ఉన్న ప్రేమాభిమానాల గురించి, అన్నపై తమ్ముళ్లకి ఉన్న అపారమైన అనురాగం గురించి అందరూ తెలుసుకోవాలి, ఆచరించాలి. పొద్దున శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం. తెల్లవారేసరికి అంతా తలకిందులు. 14 ఏళ్లు అరణ్యవాసం. భరతుడికి పట్టాభిషేకం. రాముడు చెదరని చిరునవ్వుతో అలాగే అంటూ వనవాసానికి సిద్ధమయ్యాడు. అది చూసి లక్ష్మణుడి గుండె రగిలిపోతే తనకు రాజ్యమొస్తుందని భరతుడు ఆనందపడిపోలేదు. రాముణ్ణి వనవాసం వెళ్లమన్న తల్లి మీదే కన్నెర్రజేశాడు. చివరికి వనవాసంలో ఉన్న రాముడి దగ్గరికి సకల పరివారంతో వెళ్లి వెనక్కి వచ్చి సింహాసనం అధిష్ఠించాలని వేడుకున్నాడు. కష్టాలు, సుఖాలు, అధికారం ఏదీ కూడా అన్నదమ్ములను విడదీయకూడదన్న నీతి రామకథ చెబుతోంది. స్థిరమైన నడవడి నరుల కందరకును వలయును, రాజ్య చాపల్యమునను నే తండ్రి మాటను నిరసింప లోకులు పరిహసింపరి. రాము వంటి కొడుకు, భరత సౌమిత్రుల వంటి తమ్ములు, సీత వంటి భార్యయులేరు లేరు వసుధనంచు, ముందు యుగంబుల పురుషులు తలలు పవలదే.
ఈ రీతిని వారు నడచుకొనవలదే. కష్ట సుఖములు మనకు శాశ్వతములే, 14 దాట తిరిగి రానే ధరను పాలింపనే. దానినంత వరకు దయనీవు పాలింపవయ్యా భరతా. ఆదర్శవంతమైన కొడుకు ఎలా ఉండాలి అంటే అందరూ ఆయన్ని చూపిస్తారు. ఆదర్శవంతమైన భర్త ఎలా ఉండాలి అంటే ఆయన్నే తలుస్తారు. ఒక అన్నగా, శిష్యుడికి ప్రతిరూపంగా, నిజమైన పరిపాలనకి దార్శనికుడిగా ఆయన పేరే చెప్తారు. ఆయన ఏకపత్నివ్రతుడు, సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సకల గుణాభిరాముడు. కాలాలు గడిచిపోయాయి, యుగాలు కదిలిపోయాయి, అన్ని కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ రాముడి సుగుణాలు మాత్రమే నేటికి ఒక దిక్సూచిలా కనిపిస్తున్నాయి. రామాయణం అనే తన కథని యుగ యుగాలకి ఆచరించాల్సిన ఒక ధర్మ బాటగా విడిచారు శ్రీరాముడు. భక్తజన కోటికి మోక్ష మార్గాన్ని ప్రసాదించడానికి మాత్రమే శ్రీరామచంద్రుడు పరిమితం కాలేదు. రామ కథ జీవితం అంటే ఏంటో చెబుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, అధిగమించాలో అర్థమయ్యేలా చెబుతుంది. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ, గగ్గోలు పెడుతూ జీవితం ఏదో అయిపోయిందని తెగ హైరానా పడుతోన్న నేటి యువతకి రామాయణం, శ్రీరాముడు తిరుగులేని మేనేజ్మెంట్ పాఠం. రాముడు దశరథ మహారాజు కుమారుడు. పుట్టుకతోనే మహావైభోగాల మధ్య పెరిగినవాడు. హంసతూలికా తల్పాలు, వశిష్ఠాది సకల శాస్త్ర పారంగతుల శిక్షణ, అందానికి అందం, విద్యలకు విద్యలు, సంపదకు సంపద. కాబోయే మహారాజుగా అధికారానికి అధికారం. అయినా నారచీరలు కట్టుకుని, జుట్టుకు మర్రిపాలు పూసుకుని, అడవుల్లో కందమూలాలు తవ్వుకుని తింటూ 14 ఏళ్లు గడిపాడు. లక్ష్మణుడు పైకెక్కి కుటీరం నిర్మిస్తుంటే రాముడు గడ్డిమోపులు అందించాడు. కొండ కోనల్లో ఎండనక వాననక తిరిగాడు. ఎక్కడ అయోధ్య, ఎక్కడ లంక, 1000 కిలోమీటర్లు నడిచాడు. అందుకే పగవాడికి కూడా రాముడి కష్టం రాకూడదంటారు. శ్రీరామచంద్రుడిలా కష్టాలను సుఖాలను ఒకేలా చూడడం, 2 సమయాల్లోనూ ఒకలా స్పందించడం నేర్చుకుంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఓటమి మన దరి చేరదు. ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎవరి నుంచి ఎలాంటి సాయం తీసుకోవాలన్నవి ఈ రోజుల్లో చాలా ముఖ్యం. దీన్ని మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ అంటారు. రామాయణాన్ని కాస్త నిశితంగా పరిశీలిస్తే మ్యాన్ పవర్ మేనేజ్మెంట్లో మీతో పోటీ పడేవారే ఉండరు. రాముడు భరద్వాజుడి సాయంతో కుటీరానికి చోటు ఎంపిక చేసుకున్నాడు. లక్ష్మణుడి సాయంతో అడవిలో గుడిసె కట్టుకున్నాడు. గుహుడి సాయంతో గంగ దాటాడు. జటాయువు చెబితే సీతాపహరణం గురించి తెలుసుకున్నాడు. శబరి చెబితే బాట పట్టుకుని సుగ్రీవుడి దగ్గరకు వచ్చాడు. హనుమ చెబితే సుగ్రీవుడితో స్నేహం చేశాడు. కోతుల సాయం తీసుకున్నాడు. అగస్త్యుడు చెబితే ఆదిత్య హృదయం చదివి రావణుడిని గెలిచాడు. ఒక పక్షి, ఒక కోతి, ఒక ఎలుగుబంటి, ఒక ముసలి, ఒక ఋషి ఎవరు చెప్పినా విన్నాడు. వాళ్ళందరి సాయం తీసుకున్నాడు. అందరి శక్తులను కలుపుకున్నాడు. అందరి సేవలను, బలాన్ని ఉపయోగించుకోవడం తెలియాలంటే రామకథని అధ్యయనం చెయ్యాలి. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట. పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట. ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంటా. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. ఆగు బాబు ఆగు. అయ్యానే
వత్తుండా బాబు నే వత్తుండా, అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా. నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట, నాకు తెలుసులే నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. ఎమోషనల్ మేనేజ్మెంట్లో పట్టు సాధించలేక ఈ రోజుల్లో చాలా మంది మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యలను ఫేస్ చేయడం, వాటి పరిష్కార మార్గాలను అన్వేషించడం మాత్రమే కాదు, ఆ సమయంలో మానసికంగా దృఢంగా ఉండడం కూడా చాలా అవసరం. రాముడికి రాజ్యం లేదు, భార్యను ఎవరో అపహరించారు, పరివారం లేదు, అసలే అడవులు, ఎండకి వానకి ఇబ్బందే, రాత్రుళ్ళు దోమలు. ఇన్ని సమస్యలను రాముడు తట్టుకోవడానికి, అధిగమించడానికి కారణం మానసికంగా దృఢంగా ఉండడమే. ఎమోషనల్గా స్ట్రాంగ్గా లేకపోతే ఒక సమస్యని ఎదుర్కోలేక 10 కష్టాలను కొని తెచ్చుకోవాలి. అందుకే ఎమోషనల్ మేనేజ్మెంట్పై పట్టు దొరకాలంటే రామాయణ పఠనానికి మించిన మార్గం లేదు, రాముడికి మించిన గురువే లేరు. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. అనుకోనిదేదైనా జరిగితే వెంటనే మన నోటి వెంట వచ్చే పదం అయ్యో రామ అని. వినకూడని పదం విన్నప్పుడు రామ రామ అంటాం. భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం. మన సకల సమస్యల నుంచి బయటపడేసే తారక మంత్రం శ్రీరామ. విష్ణు సహస్రనామం చేయటానికి తీరిక లేని సమయంలో జపించాల్సిన నామం శ్రీరామ శ్రీరామ శ్రీరామ. తిరగలేని మాటకి పర్యాయ పదంగా మనం రామబాణం అంటాం. అలాగే సకల సుఖశాంతులకి ఆదర్శంగా రాముడి పాలనని గుర్తు తెచ్చుకుంటాం. ఆదర్శవంతమైన పాలన అనగానే శ్రీరాముడే గుర్తొస్తాడు. ఆజానుబాహుడికి పర్యాయ పదంగా ఆ శ్రీమన్నారాయణుడైన శ్రీరాముడినే తలుచుకుంటాం. ఇలా భక్తి భావోద్వేగంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనకి తెలిసి తెలియకుండా కూడా ఆ శ్రీరామ నామామృతంలో తరించిపోతూ ఉంటాం. శ్రీ మహావిష్ణువే మానవుడిగా రామావతారంలోకి రావడానికి కారణం దుష్ట శిక్షణ, శిష్టరక్షణ మాత్రమే కాదు, ప్రతి యుగంలోనూ మానవుడిని వేధించే సమస్యలకు, కష్టాలకు పరిష్కార మార్గాలు చూపించడం కూడా ఒక కారణం. రామచంద్రుడి నుంచి అద్భుతమైన గుణగణాలను అలవర్చుకోవడం మాత్రమే కాదు, మన చుట్టూ నక్కి ఉండే మందర లాంటి వాళ్లని పసిగట్టి జాగ్రత్త పడమని కూడా రామాయణం హితబోధ చేస్తూనే ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన చుట్టూ అదును కోసం చూస్తున్న మందరలు చెలరేగిపోతారు. కన్నబిడ్డ కన్నా మిన్నగా ఎంచి నెత్తిన పెట్టుకుని ఊరేగావే ఆ రాముడు, అమ్మా ఆశీర్వదించమని నీ గడపకొచ్చాడా? ఇంతకంటే పరాభవం ఏం కావాలి? ఇంతకంటే కుట్ర ఏం కావాలి? కుట్ర గుర్తు చేసుకో. సంతానహీనుడై వారసుడి కోసం నీకు తాళి కట్టిన రాజు, ఆనాడు నీ బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేసిన ఆ రాజు ఈనాడు నీ బిడ్డను దేశాంతరం పంపించాడు. ముద్దుల భార్య నిన్ను మర్చిపోయి పెద్ద భార్య కొడుకే పట్టం కట్టబెడుతున్నా. ఇది కుట్ర కాదా? ఇక ఈ అవ్వాయి గువ్వ ఆ మేడ దాసీలే. మందరా మార్గం చెప్పవే. ఏముంది, భరతునికి వర్తమానం చెయ్యి. ఏమని? అడవులకు పోయి తల దాచుకోమని. నీ బిడ్డ రాజ్యానికి వస్తే రాముడు దేశాంతరమో లోకాంతరమో పంపుతాడు. అది నా బిడ్డకు పట్టవలసిన గతిగా. చూశారుగా, భరతుడి కన్నా ఎక్కువగా ప్రేమించే రాముడి మీదే కైకేయి మీద ద్వేషం పుట్టించింది మందర. చాడీలు చెప్పి ద్వేషం నూరిపోసి కైకేయి మనసు విరిచి అలకపాన్పు ఎక్కించి సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్లేలా చేసింది. మన మిత్రులు, ఇరుగు పొరుగు, బంధువులు ఇలా ఎవరో ఒకరి రూపంలో ఉన్న మందరలని పసిగట్టి జాగ్రత్త పడకపోతే పెను కష్టాలు తప్పవని రామాయణం హితబోధ చేస్తూనే ఉంది. అలానే హనుమంతుడు స్వామి భక్తిలో ఎంతటి గొప్పవాడో కార్యసాధనలోనూ అంతటి తిరుగులేని సమర్థుడు. ఎక్కడ ఎవరితో ఏమి ఎలా ఎందుకు మాట్లాడుతున్నామో అన్న స్పృహ ఈ రోజుల్లో చాలా అవసరం. హనుమంతుడు తన ప్రతి చర్యలోనూ ఈ పాఠాలను చెబుతూనే ఉంటాడు. రామాయణమంతా వేదసారం, మంత్రమయం. అందులో సుందరకాండ మరీ ప్రత్యేకం. హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు.
సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినవాడు, తపస్వి, సుగ్రీవుడి మంత్రి, భక్తుడు, సేవకుడు, రాయబారి, కార్యసాధకుడు, యోధుడు, పరాక్రమశాలి. అశోకవనంలో సీతమ్మని రావణాసురుడు బంధించి 10 నెలలు అవుతుంది. తెల్లవారక ముందే రావణుడు వచ్చి సీతకి చివరి హెచ్చరిక ఇచ్చి వెళతాడు. హనుమంతుడు రావడం 2 నిమిషాల ఆలస్యమైతే సీతాదేవి ఆత్మహత్య చేసుకునేదే. అలాంటి సమయంలో సీతాదేవిని చూసిన హనుమంతుడు ఆమెతో సంస్కృతంలో మాట్లాడలేదు. ఎందుకంటే అప్పుడే రావణుడు సంస్కృతంలో మాట్లాడి వెళ్ళాడు. దీంతో తాను సంస్కృతంలో మాట్లాడితే రాక్షస మాయ అని సీతాదేవి భ్రమపడుతుందేమో అని సీతమ్మ సొంత ఊరు మిథిలా నగరవాసులు అయోధ్యలో మాట్లాడే ప్రాకృత భాషలో మాట్లాడి మొదటి మాటకే ఆమె ఉపశమనం పొందేలా చేశాడు. ఆ తర్వాత శ్రీరాముల ఉంగరం సీతమ్మకి చూపించాడు. సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. ఇది రాక్షసమాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను, పేరు హనుమ. మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, అధిగమించాలో రామకథ నేర్పుతూనే ఉంటుంది. మన దేశంలో రామాలయం లేని గ్రామమే ఉండదు. భారతీయులంతా శ్రీరాముడిని ఎందుకిలా ఆరాధిస్తారంటే ఎన్నో రకాలుగా సమాధానాలు చెప్పొచ్చు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల వ్యక్తిత్వం రాముడి సొంతం. శ్రీరాముడి ప్రతి చర్యలోనూ సీతాదేవి గొప్పదనం ప్రతిఫలిస్తుంది. అందుకే రామాయణాన్ని సీతాయాశ్చరితం మహత్ అన్నాడు వాల్మీకి. అంటే గొప్పదైన సీతాచరితం అని అర్థం. ఆదర్శ దంపతులైన ఆ సీతారాముల చరితం సకల మానవాళికి అన్ని కాలాల్లో ఆదర్శనీయమే. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులా